నేనేమంటున్నానంటే కేవలం ఎగసి వచ్చే అలలను మాత్రమే, నీ మీద పడే నీటి తుంపర్లను మాత్రమే చూడొద్దు. అలసటి తెరసాప చిరిగిపోతే బాధపడతావేంటే, నీ హృదయం గట్టిదే, రక్తం ఏం చేయ. హల్లెలూయా. యోబు గారికి మొత్తం సర్వనాశనం పెంట తెప్పేది కూర్చున్న మూమెంట్ వస్తే, హలో సార్ హౌ ఆర్ యు డూయింగ్ అని ఒకటి వచ్చాడు టీవీ ఛానల్. యోబు గారు అంటాడు, ఈ శరీరం కృషించిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇలాగ ప్రభు చూస్తాను, ఎంత మాట్లాడతాను. ఏంటి సార్ మీ ధైర్యం అంటే, నా విమోచకుడు సజీవుడు. ఫోటో గట్టిగా రక్తం చేయి. అది మన విశ్వాసం, అది మన ఫెయిత్. పరిస్థితులను చూద్దామా, లోకాన్ని చూద్దామా, శత్రువును చూద్దామా, ప్రభు వాగ్దానం కంటే ఈ దుష్టు డైలాగులు విందామా, నడిచి వస్తున్న ప్రభు కంటే ఎక్కిసపడుతున్న అలను చూద్దామా. ఒక స్థిరమైన వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. నిత్యము మేలు కలుగుటకై ఒక ఏర్పాటు దేవుని దగ్గర ఉంది. ఆమె అనండి మంచిగా. హల్లెలూయా.